బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న ఏపీ జెంజ్ వార్ రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ పార్లమెంట్ సభ్యులు బెల్లన చంద్రశేఖర్, బొత్స అనుష చీపురుపల్లి 3 రోడ్ల జంక్షన్ వద్ద నిర్వహిస్తున్న ఏపీ జెంజ్ వార్ రిలే నిరాహార దీక్షలో తొలి రోజు పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బెల్లన చంద్రశేఖర్ తో మజ్జి శ్రీనివాసరావు, యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనుష దీక్ష శిబిరాన్ని సందర్శించి నాయకులు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల సభ్యులతో కలిసి దీక్షలో పాల్గొంటున్న వారికి సంఘీభావం తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పార్టీ చేపట్టిన ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గాల పరిశీలకులు శోభా, స్వాతి, రాణి, కేవి సూర్యనారాయణ మరియు చీపురుపల్లి నియోజకవర్గం 4 మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీక్షను విజయవంతం చేశారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడికి వచ్చే అభిమానులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక అద్భుతమైన పాటను మీకోసం వినిపిస్తున్నాం. బాబురా శక్తి బాబురా, ప్రజల కొరకు పాటుపడి జగ బాబురా, పగలు రాత్రి సేవ చేసే సర బాబురా, ప్రజల కొరకు పాటుపడి జగ బాబురా, పగలు రాత్రి సేవ. నిరుద్యోగ యువతను మోసం చేసి ఇవాళ మేము అందరూ చూసాం. విజయనగరం జిల్లాలో సుమారు 10 మందికి వస్తే పేర్లు వస్తే ఆ 10 మందిని కూడా మేము ఎంక్వైరీ చేసాం. ఆ గ్రామాల్లో వీరు తాలూకు కిందని ఎవరా మీ ఇంటి పక్క ఉద్యోగం వచ్చింది, వాడు ఏదో బేస్బాల్ ఆడాడంటే వాడి కర్ర బెల్ల ఆడుతున్నారు, ఆడి బేస్బాల్ ఆడాడంటే అని చెప్పి ఇవాళ చెప్తే వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ తండ్రి తర్వాత మరుసటి పక్క వచ్చాడు. బాబు మా అబ్బాయి అడిగారట, మా అబ్బాయికి ఏదో ఉద్యోగం వచ్చింది, మేమేదో పలానా నాయకుడి దగ్గర తిరిగాం, మా శాసనసభ్యుడు మరి ఎన్నాళ్ళు నమ్ముకొని ఉన్నాం కాబట్టి మాకు నచ్చింది ఏదో మేము ఇచ్చుకొని ఒక గురుదక్షిణలో తెచ్చుకున్నాం మా ఉద్యోగం, మరి మీకు అన్నీ తెలుసు, మీరు చేస్తే మేమేమైపోవాలని చెప్పి వారు అడిగే పరిస్థితి మా దగ్గరికి వచ్చింది. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డిఎస్సి తాలూకా పరిస్థితి. కాబట్టి ఇవాళ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఏదో నిరుద్యోగ యువత చేస్తారు, విద్యార్థులు చేస్తారు, ఇదేదో ఆసామాసిగా నిరుద్యోగ ఇవాళ నిరసన దీక్ష అనుకుంటున్నారు కాదు. అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా గద్దె దిగే వరకు మనందరం కూడా యువత అంతా కూడా పోరాటం చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ యువతకి అందరికీ కూడా ఎప్పుడు అండదండగా ఉంటది, మీ అందరికి వెన్నుదండగా ఉండి ముందుకు నడిపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. కోటాలో వారికి అది కూడా రాష్ట్ర విధానంలో మెడు ప్రకారంగా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది. కానీ ఈ రోజు అది జరగలేదు. కేవలం వాళ్ళ ఒక సంస్థ ద్వారా ఒక గేమ్ ఆడినట్టుగా, ఇందాక మా నాయకుడు చెప్పినట్టుగా ప్యాకెట్ ఆడినోడు కూడా అదో గేమ్ లా పెట్టి సర్టిఫికేట్ ఇచ్చి ఈరోజు ఆ ఉద్యోగం లక్షలాది రూపాయలు అమ్ముకోవడం జరిగింది. ఈరోజు మరి ఈ కూటమి ప్రభుత్వం కానీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామని చెప్తున్నాం. ఓ పక్క
ఒక సంస్థకి సంబంధించిన ఏదైతే విద్యా సంస్థ ఉందో ఆ సంస్థ కోచింగ్ ఏదైతే ఇస్తారో ఆ కోచింగ్ చేసిన సెంటర్లోనే సుమారు 600 మంది విద్యార్థులకి మరి ఉద్యోగం టీచర్ పోస్ట్ ఉద్యోగాలు వచ్చాయని చెప్పి మరి ఇవాళ మరి ఎక్కడ చేసినా దాన్ని తెలియజేస్తున్నాయి కనుక దాన్ని సిబిఐ ఎంక్వైరీ చేయమంటాను. మీ అవినీతిని కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. సిబిఐ ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలనుకుంటే లోకేష్ రాజీనామా చేస్తే కానీ ఇది జరగదని చెప్పేసి మా అందరితో ఆలోచన విధానం అని చెప్పి తెలియజేస్తాం. ఇవాళ రాష్ట్రంలో మరి ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించిన పరీక్షల నిమిత్తం నుంచి రాష్ట్రం అంతా కూడా మేము చేస్తున్నాం. జిల్లాలో కూడా ఒక 4-5 సార్లు దీని మీద ధర్నాలు రాస్తారోకోలు చేసాం. ఇవాళ కూడా మరి ఏదైతే 4 రోజులు నిరాదీక్ష చేయబోతున్నాం, ఈ రిలే నిరాదీక్ష చేయబోతున్నాం. దానికి సంబంధించినటువంటి కూడా అనుష గారు కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే 4 మండలం 4 రోజులు కూడా కూర్చుంటారు కనుక కంటిన్యూ చేసినా చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే 4 రోజులు కూడా కూర్చోవలసిన అవసరం ఉంది కనుక ఈరోజు మొదటి రోజు కనుక ఆమె కూర్చొని మళ్ళీ రిలే నిరాదీక్ష కనుక మళ్ళీ రేపు కూర్చోవాలి, ఎల్లుండి కూర్చోవాలి, అవతల కూర్చోవాలి కనుక ఆమె కూర్చోకపోయినా మొత్తం యువతంతా కూడా మరి యువతంతా కూడా కూర్చున్నారు. అలాగే యువజన విభాగ అధ్యక్షులు కూడా కూర్చున్నారు. వాళ్ళకి సంబంధించిన కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, అంతేకాకుండా ఈ విత్తనాలు ఏదైతే మెగా డిఎస్సీని ఏర్పాటు చేశారో అది దగా డిఎస్పీ అయ్యిందని చెప్పి డిఎస్సీ అయ్యిందని చెప్పి రాష్ట్రం అంతా కూడా నిరాదీక్ష చేయమని చెప్పి చెప్పడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు కూడా ఇవాళ చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి మరి గుర్రమండలం సంబంధించిన యువత అంతా కూడా పెద్దలంతా కూడా కూర్చోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు ఎరువులు ఇస్తారు. భోగాపురం సంబంధించి ఏదైతే ఉందో విమానాశ్రయం దాంట్లో అప్పట్లో మేము కూడా నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నాను, పెద్ద బొత్స సత్యనారాయణ గారు మంత్రిగా ఉన్నారు, జిల్లా పార్టీ చైర్మన్ గా ఉన్నారు. ఆ రోజు దానికి సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర నుంచి దానికి సంబంధించిన పెర్మిషన్ కానీ దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కానీ దాన్ని అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన నిధులు కేటాయించి వాళ్ళకి సంబంధించిన కరెంటుని ఇచ్చి వాళ్ళకి సంబంధించిన నీళ్ళు ఇచ్చి వాళ్ళకి సంబంధించిన రోడ్లు ఇచ్చిన తర్వాత జిఎంఆర్ వచ్చి దాన్ని మరి ఏదైతే టెండర్ తీసుకున్న తర్వాత దాన్ని వర్క్ పని కూడా ప్రారంభించి చేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు మన విజయనగరం జిల్లా ఎంపీ పార్లమెంట్ లో క్వశ్చన్ వేస్తూ అయ్యా భోగాపురం ఎంతవరకు వచ్చింది, ఏమొచ్చింది పనులు అని చెప్పి అడిగితే విమానయాన శాఖ మంత్రి గారు చెప్పారు. విమానయాన శాఖ మంత్రి గారు చెప్పారు, అయ్యా 17% చేయాలని చెప్పి ఏ రోజుకి మన విమానాశ్రయం ఓపెనింగ్ చేసే టైంకి 17% చేయవలసింది ఉందని చెప్పి, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 35% మించి చేసింది అని చెప్పి ఎంపీ అడిగిన ప్రశ్నకే ఏవియేషన్ మినిస్టర్ గా ఉన్న ఏదైతే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పడం జరిగింది. అంటే సుమారు 35% వర్కులు కూడా మనమే జగన్మోహన్ రెడ్డి గారే ఏదైతే బౌండరీకి సంబంధించింది కానీ లేదు రన్వేకి సంబంధించింది కానీ అన్ని కూడా మనమే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. కావాలి మెడికల్ కాలేజీలు కట్టినప్పుడు మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రతిపక్ష ప్రజల తరఫున పోరాటం చేయాలని కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే డిఎస్సికి సంబంధించినంత వరకు కూడా మెగా డిఎస్ అని చెప్పించి ఏదైతే 16,000 ఉద్యోగాలు ఇచ్చారో 16,000 ఉద్యోగాలకు సంబంధించినంత వరకు కూడా అవినీతి జరిగింది. మరి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగి కోరడం జరుగుతుంది. అలాగే యూత్ అంతా కూడా మరి వాళ్ళు కూడా ఈ జేఈసీ ఏర్పాటు చేసి దానికి సంబంధించిన అవినీతి అన్యాయం జరిగింది కనుక మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టమని చెప్తున్నారు, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్తున్నారు. మేము కోర్టులు కూడా వెళ్ళాము, మాకు న్యాయం జరగట్లేదు, మేము కష్టపడి చదువుకున్నాం. పేద విద్యార్థులు ఎవరైతే మరి లోకేష్ ఏకైతే ఎవరెవరో తిరిగారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, జిల్లాలో ఉన్న నాయకులకు ఉద్యోగాలు ఇచ్చారు తప్పించి మరి మాకు చదువుకునే అంటే ఏంటి? నేను ఏదో ఆడుతున్నాను, నాకు సర్టిఫికేట్ ఉందంటే మీరు ఉద్యోగం ఇస్తారా? ఎలా ఇస్తారు? ఒలింపిక్స్ లో ఆడిన వాళ్ళకే ఉద్యోగం ఇవ్వకుండా ఇంకెలా ఇస్తారు? మొన్న ఎప్పుడో చూసాను నేను టీవీలో, ఇంకో దగ్గర ఇలాగే ఎవరో మాట్లాడుతున్నారు, డిఎస్సీ రాసిన ఒక ఆవిడ ఏమండి బ్లైండ్ సర్టిఫికేట్, నాకు ఎందుకు ఉద్యోగం పోయిందంటే తప్పుడు సర్టిఫికేట్ పెట్టారు, అతను బ్లైండ్ అని అదే తక్కువ చూపుతుందని ఆయనకు ఉద్యోగం ఇచ్చారు, అందువల్లే నాకు ఉద్యోగం రాలేదు అన్నారు. మరి ఇలాంటి డిఎస్సీ రాసిన వాళ్ళు ఉద్యోగాలు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఎవరైనా పీటీలకో ఎవరికో ఇవ్వాలండి, స్పోర్ట్స్ ఆడుకున్న ఉద్యోగాలు ఇవ్వాలి. ఇంగ్లీష్ టీచర్ ఎలాగిస్తారు, మ్యాథ్స్ టీచర్ ఎలాగిస్తారు,
లేకపోతే ఇంకో సబ్జెక్ట్ సైన్స్ టీచర్ అలాగిస్తారు. అంటే ఏంటి, పిల్లల భవిష్యత్తు ఏమైపోయినా పర్లేదా, మీకు అవసరం లేదా పిల్లల భవిష్యత్తుతో? ఇదే పని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ రోజు మనం అందరం యువత అంతా గుర్తించాల్సింది ఏంటంటే, ఏ తప్పులు అయితే కూటమి ప్రభుత్వం చేస్తుందో మన యువత అంతా రోజు ప్రతి దాని మీద రోడ్డుకి నిలదీసి అడగాలి. మీరు రోడ్ ఎక్కలేదు, మీ చేతిలో ఫోన్లు ఉన్నాయి కదా, ఈ మధ్య మనం సోషల్ మీడియా వాడుతున్నాం కదా, మన జెన్జీ పవర్ ఏంటో చూపించాలి కదా. మరి చూపించకుండా